సో ఇదే కేటీఆర్ సంబంధించిన మరొక అంశం అవుతుంది. సో లాయర్ సమక్షంలో విచారణ కుదరదు అని చెప్పేసి అయితే ఏసీబీ ఎంక్వైరీని క్లాస్ రూమ్ నుంచి అడ్వకేట్ చూడొచ్చు, వినేందుకు ఆఫీసర్లను ప్రశ్నించేందుకు నో పర్మిషన్. ముగ్గురు పేర్లు ఇవ్వండి, ఒక్కరికే ఛాన్స్ ఇస్తాం స్పష్టం చేసిన హైకోర్టు. సో హైకోర్టు ఒక వెసులుబాటు అయితే కల్పించింది కేటీఆర్కు. నువ్వు లాయర్ తీసుకపో. నిన్న రఘునందనరావు కూడా ఇక్కడ అనంగా విన్నా. సో ప్రతి దొంగకి ప్రతి నేరగానికి లాయర్ తీసుకొని వస్తా అంటే నడుతుందా అని. సో నువ్వు లాయర్ తీసుకపో, కానీ నీకు పక్కకు కూర్చోవాలి, ఆడియో రికార్డ్ చేయాలి, వీడియో రికార్డ్ చేయాలి, నీ పక్కకి ఉండాలంటే సాధ్యం కాదు. గ్లాస్ డోర్ నుంచి నీ విచారణను గమనించవచ్చు అంతే. ముగ్గురు పేర్లు దానికి ఒకళ్ళు సెలెక్ట్ చేస్తామంటుంది హైకోర్టు. సో ఎంక్వైరీని వీడియో రికార్డ్ చేయాలని ఏసీబీకి ఆదేశం. నేడు అవినీతి నిరోధక శాఖ ఎదుట కేటీఆర్ అని చెప్పేసి. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. లాయర్ సమక్షంలోనే ఏసీబీ అధికారులు తనను విచారించాలని చేసిన విజ్ఞప్తిపై న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. ఏసీబీ విచారణ లాయర్ సమక్షంలో నిర్వహించడం కుదరదని తేల్చి చెప్పింది. కావాలంటే అడ్వకేట్ దూరంగా ఉండి విచారణ చూడొచ్చని పేర్కొంది. 3 పేర్లు ఇవ్వండి, ఒకరికి ఛాన్స్. సో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏవన్గా ఉన్న కేటీఆర్ను మంగళవారం ఏసీబీ విచారించనుంది. ఈ క్రమంలో తనను లాయర్ సమక్షంలో విచారించాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. 3 లాయర్ల పేర్లను ప్రతిపాదిస్తే వారిలో ఒకరిని ఎంపిక చేసి విచారణ తీరును చూసేందుకు అనుమతి ఇస్తామని హైకోర్టు పేర్కొంది. విచారణ ఎదుర్కొంటున్న కేటీఆర్తో మాట్లాడేందుకు కానీ ఏసీబీ అధికారులను ప్రశ్నించేందుకు కానీ సదరు లాయర్కు ఎటువంటి పర్మిషన్ లేదని, సో ఏసీబీ అధికారులను ప్రశ్నించద్దు, కేటీఆర్ మాట్లాడేందుకు దానికి సంబంధించి కూడా ఎట్లాంటి సహకరించద్దు, కానీ సదరు లాయర్కు ఎటువంటి పర్మిషన్ లేదని తేల్చి చెప్పింది. కేవలం గ్లాస్ రూమ్ నుంచి మాత్రమే విచారణను వీడియో రికార్డు చేయాలని ఏసీబీ అధికారులకు సూచించింది. సో మిగతాది దీనికి సంబంధించిన అంశం కూడా 7వ పేజీలో ఉంది. ఒకసారి ఫటాఫట్ కేటీఆర్ ముచ్చట కొడితే మనకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇగో ఇక్కడే. సో కోర్టు సూచించింది. మరోవైపు కేటీఆర్ తరఫున అడ్వకేట్ ప్రభాకర్ రావు తన వాదాలు వినిపించగా ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించారు. సో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్ పోబోతుండు. మరి విచారణ అయిపోయిన వెంటనే అక్కడనే అరెస్ట్ చేస్తారా అనేది కూడా అనుమానం ఉంది. సో ఈ నెల 6వ తేదీన ఏసీబీ విచారణకు రావాలంటే అధికారులు కేటీఆర్కు నోటీసులు అందజేశారు. ఆ రోజు ఏసీబీ విచారణకు ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్ వచ్చి తన లాయర్ సమక్షంలో మాత్రమే విచారణకు హాజరవుతానని తెలిపారు. ఏసీబీ అధికారులు కేటీఆర్ ఒక్కరిని మాత్రమే విచారణకు అనుమతిస్తామని చెప్పారు. దీంతో విచారణకు హాజరు కాకుండా ఆయన తిరిగి వెళ్ళిపోయారు. తన స్టేట్మెంట్ నమోదు చేసుకోండి అంటూ లేఖను ఏసీబీ ఎస్పీకి అందజేశారు. ఆ తర్వాత ఏసీబీ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన వివరణను పోలీసులు తప్పుగా నమోదు చేశారని, తన పేరును పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తావించకుండా చెప్పినట్లు రికార్డు నమోదు చేశారని తెలిపారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని కేటీఆర్ వెల్లడించారు. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నదంటూ సడలిందంటూ కామెంట్స్ చేశారు. సో ఈ క్రమంలో గురువారం విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్కు మరోసారి అయితే నోటీసు అందజేశారు. సో మొత్తంగా కాలయాపన. నీకు భయమే లేకపోతే, నువ్వు అవినీతి చేయకపోతే ఎందుకు ఈ కాలయాపన? విచారణ మీదనే స్టే కోరినవు నువ్వు. అంత దూరం ఎందుకు? నువ్వు శుద్ధ పూసవే అయితే, నువ్వు సత్యముత్యం అయితే విచారణ మీదనే స్టే కోరేటువంటి కాదు. సరే స్టే కోరిను, తర్వాత మళ్ళీ విచారణ రమ్మని ఏదో నోటీసులు ఇచ్చారు. మళ్ళీ ఆడేదాకా పోతే డోర్ దాకా పోయి మళ్ళీ మళ్ళీ వెనక కూరుకొత్తివి లాయర్ తోలుకొత్తాలి. ఇప్పుడు లాయర్ తోలుకోమన్నారు. ఇవాళ విచారణకు పోతాడా లేదా చూడాలి. ఒకవేళ అరెస్ట్కి అయితే మానసికంగా సిద్ధమైనట్టుగా మిగతా వార్తలు చూస్తే అర్థమవుతుంది. అరెస్ట్ అయితే ఏంది, ఎన్ని రోజులు జైలు ఉండాల్సి వస్తుంది, ఎప్పుడు బెయిల్ వస్తుంది అని చెప్పేసి అయితే న్యాయ నిపుణులతో అయితే చర్చ జరుగుతుంది. అక్కడనే అదే సమక్షంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కవితక్క ఉన్నది, అక్కడనే హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావుకు తొందరలోనే ఎక్స్పీరియన్స్ కాబోతుంది. సో మొత్తంగా కేటీఆర్ సంబంధించిన అంశం ఇట్లా ఉంది.